ఏపీ బడ్జెట్ లో మోసాలను కళ్లకట్టే కార్యక్రమం చేపట్టారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మూడేళ్లుగా నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఊసేలేదన్నారు. ఆర్థిక విధ్వంసం అంటూ వైసీపీపై బురద జల్లడం సరికాదన్నారు. ఈ రెండేళ్లలోనే 3,30,000 కోట్ల అప్పు చేసిన సంక్షేమానికి అరకొర నిధులే కేటాయించారని అన్నారు. రైతాంగాన్ని ఆదుకునేలా జగన్ హయాంలో అడుగులు వేశామన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసిందని మాట్లాడినట్టు వీళ్ళు 20 నెలలు గడువుకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో 3,32,000 కోట్ల అప్పులు చేస్తే 20 మాసాలలోనే దాదాపుగా 3,20,000 కోట్ల పైగా అప్పులు చేసింది. బడ్జెట్ కేటాయింపులు మనం చూసుకుంటే దాదాపుగా 1 కోటి మంది మహిళలకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ₹1 మహిళలకు కేటాయించలేదు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పటికి 20 మాసాలలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు. ఆ బడ్జెట్ కేటాయింపులో డబ్బులు తగ్గించాడు. పోనీ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమైనా కేటాయించాడంటే అవి లేవు. ఈరోజు వైఎస్ఆర్